హై వ్యూస్. నార్త్ కొరియా, సౌత్ కొరియా మామూలుగా రెండు శత్రు దేశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు పాకిస్తాన్ మనది. పాకిస్తాన్ ఏం చేస్తుంది? నకిలీ కరెన్సీ, టెర్రరిస్టులు వాళ్ళని ఎగదొస్తూ ఉంది. చైనా, అమెరికా ఈ రెండు దేశాలు చూసుకుంటూ ఉంటే ఏకంగా వాళ్ళు ఫైనాన్షియల్ యుద్ధం లాంటిది వాళ్ళిద్దరి మధ్య. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ట్యాక్స్లు అనిపోయినాయి. ఉక్రెయిన్, రష్యా బాంబుల మోత. ఇజ్రాయెల్, పాలస్తీనా బాంబుల మోత. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఏంటో తెలుసు ఈరోజు. ఉత్తర కొరియా నుంచి 150కి పైగా బెలూన్లు ఎగురుకుంటూ దక్షిణ కొరియాలోకి వచ్చాయి. ఏంద్రయ్య అని చూస్తే గబ్బు, మలం, షిట్ ఉంది. అంతేనా? చెత్త, ఇంకా వేరే వేరే గబ్బు గబ్బు ఇవన్నీ. దెబ్బకి ఇమీడియట్గా దక్షిణ కొరియా అలర్ట్ అయ్యి వాటిలో ఏమన్నా కెమికల్స్ ఏమైనా పెట్టి పంపించారేమో. ఎందుకంటే ఉత్తర కొరియా కిమ్గడు మామూలుడు కదా, వాడు పరమ దుర్మార్గుడు. వాడు చేసే ప్రయోగాలకు అంతు పొందుతుండదు. వాడికి శారీరకంగా సుఖపెట్టే ఆడవాళ్ళ గురించే ఏకంగా కన్యలని, యువతులని 20 సంవత్సరాల లోపల తీసుకొచ్చి 1 year ఎంజాయ్ చేసి ఆతను మరలా కొత్త బ్యాచ్ని తెచ్చుకుని ఇంత గలీజ్ నా కొడుకు వీడు. సో వీడి దేశం నుంచి వస్తున్నారంటే కష్టమే తట్టుకోవడం. సో జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు. ఈలోపు మొత్తం గబ్బు బొబ్బా. ఏంద్రయ్య అంటే టాయిలెట్ వర్ అనాలా, ఇంకేమనాలి? వాస్తవానికి ఈడెందుకు ఇంత అరాచకం తెగబడ్డాడంటే ఈ దక్షిణ కొరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బెలూన్ల ద్వారా ఉత్తర కొరియాలో నియంతృత్వం ఎలా ఉన్నది, ఉత్తర కొరియాలో ప్రజల యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం ఎలా హరించబడుతున్నది, మిగతా ప్రపంచ దేశాలు అంత సంతోషకరంగా ఉన్నాయి ఏంటంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ ఉత్తర కొరియాలోకి ఈ దక్షిణ కొరియా వాళ్ళు బెలూన్లకి కరపత్రాలు అంటారు అన్నీ తెలుసుకునే విధంగా పేపర్లు అవన్నీ పెట్టి పంపిస్తూ ఉంటారు. అంతేనా? ఉత్తర కొరియాలో పాప్ మ్యూజిక్ బ్యాన్ అండ్ అక్కడ వచ్చేసి పాష్గా ఉండకూడదు. వీళ్ళేం చేస్తారు? దక్షిణ కొరియా నుంచి పెన్ డ్రైవ్ల ద్వారా ఏదో ఒక విధంగా ఆ మ్యూజిక్ అనేది వాళ్ళకి అందేలా చేస్తూ ఉంటారు. సో దీంతో రీసెంట్ టైమ్స్లో సమానత్వం గురించి, స్వేచ్ఛ గురించి, ప్రపంచం అంతా ఎలా డెవలప్ అయిందని చెప్పేసి దక్షిణ కొరియా నుంచి ఈ బెలూన్లకి పేపర్లు కట్టి వదులుతున్నారట, కరపత్రాలు లాంటివి, పాంప్లెట్ లాంటివి. ఇది ఉత్తర కొరియా ఏ కాడికి ఇంకా చూసింది ఇట్లా కాదురా. వీళ్ళకి వాళ్ళ భాష చెప్పటం కాదు, పద్ధతిగా కాదు, మన భాష చెప్తారనుకున్నారు. ఉత్తర కొరియా కిమ్గడ్ భాష అంటే గబ్బు భాషే, ఆ గబ్బే చేసి పంపాడు. సో నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి, నేను కూడా యూట్యూబ్లో కొన్ని సందర్భాల్లో అర్హత లేని వాళ్ళ గురించి వీడియోలు చేసి నేను వీళ్ళ గురించే వీడియో చేసింది అని ఫీల్ అయిన సందర్భాలు బికాస్ ఆఫ్ కొంత కామెంట్లు అండ్ అవతల రెస్పాండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో ఇండివిజువల్ ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అదృష్టం ఏంటంటే 1-2 వీడియోలతో నాకు జ్ఞానోదయమైంది. ఏళ్ళ జోలికి వెళ్ళకూడదురా బాబు, అసలు ఏదన్నట్ట నా సబ్జెక్ట్ కాదు, నా టాపిక్ కాదు, అసలు నా దరిదాపుట్టి రావడానికి అర్హత లేదురా బాబు, అనవసరం వ్యూస్ వస్తాయనో, అనవసరం జనాలకి అయితే కావాలని నేను చెప్పాను వెళ్దాను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ దక్షిణ కొరియా కూడా కిమ్గడ్ విషయంలో ఇదే ఫీల్ అవ్వాలి. దక్షిణ కొరియా రేంజ్ ఏంటి? వరల్డ్లోనే డెవలప్డ్ నేషన్స్లో టాప్లో ఉంది. టెక్నాలజీలో కావచ్చు, కష్టపడి ఎదగడంలో కావచ్చు, టాప్లో ఉంది. వెళ్ళి ఆ గబ్బుగడ కిమ్గడితే ఏంది అసలు? ఓకే, ఒకప్పుడు ఆ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కలిసే ఉన్నాయి, కానీ విడిపోయారు కదా. విడిపోయి కూడా 60-70 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకేంది మళ్ళీ? ఆ కిమ్గడిని చంపేంత సీన్ ఉంటే చంపండి. అప్పుడు ఉత్తర కొరియా నుండి వాళ్ళని మీదలో కలిపేసుకొని మొత్తం డెవలప్ చేయండి, అది వేరు. మరి వాడు ఉండంగా ఇలా చేయటం అంటే వాడు చేసే అరాచకాలు ఇగో ఇలాగే ఉంటాయి, గబ్బుగానే ఉంటాయి. బట్ ఇది పంపడం ఏంటరా నాయన, బెలూన్ గెట్ బో.